హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథములో మనం చూస్తే ఎలీహు మాట్లాడుతూ అంటున్నాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు. చూడండి, మనం ఎన్నిసార్లు ఏమనుకుంటాం, దేవుడు మనల్ని చూడడం లేదు, మన పట్టించుకోవడం లేదు, అసలు దేవుని వినికిళ్ళు అసలు మనం ఉన్నామా? ఎన్నో రకాలైనటువంటి తలంపులు మనలోకి వస్తూ ఉంటాయి. చాలా తలంపులు మన శ్రమలో, మన కష్టాల్లో మనకొచ్చేవి. ఇలాంటి చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతూ నీతిమంతులను ఆయన చూడకపోడు. ఎవరిని చూస్తాడట ఆయన? ఆయన కని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అని గమనించాలి. మనము చాలాసార్లు కలవరపడిపోతూ ఉంటాం, చాలాసార్లు కలవరపడుతూ ఉంటాం. ఇది ఇలాగ పెట్టి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం కనుక మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఏ జనం అన్నాడు? ప్రతి జనములోనూ అన్నాడు. ఏమన్నాడు? ప్రతి జనములోనూ. అంటే ఇది అన్యులకి పరిమిత, లేకపోతే అన్యులకి క్రైస్తవులకు కూడా పరిమిత, లేదా క్రైస్తవుల వరకే పరిమిత? ప్రతి జనములోనూ, ప్రతి జనములోనూ అందరికీ అని ఎలాగంట? అందరికీ అది వర్తించదు, హైందవులకి వర్తించదు ఇది. ప్రతి జనములోను అంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి వారము దాదాపు ఒక 10 కులాలు వారం ఉంటే అది ప్రతి జనం అంటే లోపల ఉన్న వారికి చెప్పాడు, కానీ బయట ఉన్న వారికి కాదు. ఇది అన్యులకు వర్తించదు. ప్రతి జనములోను అంటే అన్యులకు కూడానంటే కాదు, దేవుని యొద్దకు వచ్చి ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారికి మాత్రమే అది. అందుకని అంటాడు ఇక్కడ, దేవుడు పక్షపాతి కాడు, నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనంటే ఇక్కడ కాస్టులు పెట్టుకోవాలి మనం. ప్రతి కులములోనూ ఆయనకు భయపడి. ఒక హిందువుడు భయపడతాడు ఆయనకి? మీరు మరి ప్రతి వారికంటే హిందువుడు భయపడ్డు. భయపడితే దేవుని దగ్గరికే వస్తాడు. కాబట్టి భయపడ్డు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. మొట్టమొదటి ఏంటంట? ఆయనకు భయపడి. 1. 2, నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. వారిని అంగీకరిస్తాడు ఆయన, నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారిని. ఇంకేమంటాడు 36లో? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికంటే లోకస్తులకు కూడా ప్రభువే. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడే, కానీ
వారి హృదయానికి ఏమవుతుంది? వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత వారికి ఏం చేసింది? గురిడ్డితనమును కలగజేసింది. కాబట్టి వాడు గ్రహించలేడు. విన్నా చూసినా ఇదొక అవతారము అనుకుంటానే కానీ ఎంత వారు గ్రహించలేనటువంటి పరిస్థితి అన్నమాట. అందుకే నేను ఇక్కడ అంటున్నాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఏమంటే నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ప్రభు అందరికీ ప్రభువే. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులను ఎప్పుడు ఆయన చూస్తూనే ఉంటాడు. చాలాసార్లు మనమే ప్రభువుని వదిలిపెట్టేస్తాం, నిష్ఠను పోగొట్టేసుకుంటాం, ఆ పచ్చాన్ని పోగొట్టేసుకుంటాం. ప్రతి జనములోనూ ఎవరైతే నీతిగా యథార్థంగా నడుచుకుంటారో వారిని ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. యోసేపుని తీసుకుందాం. యోసేపు నీతిగా నడిచాడు, నడవలేదా? చాలా చాలా నీతిగా నడిచాడు. 1, 2 ఆయన ఇంకెలాగూ ఆయన ఎలాగండి నీతిగా నడుచుకున్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. యథార్థమైన హృదయంతో ఉన్నాడు. పాపము దగ్గరికి వచ్చిన ఒకటేంటి, నీతిగా నడుచుకున్నాడు. 2, ఆయనకి భయపడే భక్తి చేశాడు. నన్ను ఎవరు చూడపోయినా దేవుడు చూస్తున్నాడు అంటే దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు, నీతిగా నడుచుకునే వ్యక్తిగా ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో పాపమును ఎత్తుక్కుంటూ పాపం కొరకు పరిగెత్తుతుంటే యోసేపు రివర్స్, ఎలాగో పాపానికి దూరంగా పారిపోయాడు. అందువల్ల ఈయన ఏం చేశాడు? ఈ వాక్యం ఆయన పట్ల నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. సింహాసనం మీద కూర్చుండు రాజులు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. కూర్చోబెట్టాడా? పెట్టలేదా? పెట్టాడు. ఆ రాజు కూర్చునేటువంటి కుర్చీలో ఆయన కూర్చోగలిగాడు. ఇంకేంటి, వారు ఘనపరచబడుదురు. యోసేపు ఎంత ఘనపరచబడ్డాడంటే ఐగుప్తులో చాలా ఘనపరచబడ్డాడు, చాలా అద్భుతంగా ఘనపరచబడ్డాడు. మన జీవితంలో కూడా మనం నీతిగా ఆయనకి భయపడే వారంగా బ్రతికితే ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఎన్నడూ నిన్ను నన్ను విడిచిపెట్టాడు. అందుకని దేవునికి మనము 33వ కీర్తన 19వ వచనం మనం చూస్తే 33:19 దయచేసి సహాయం చేయండి. 18 చూస్తే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన దృష్టి మన మీద ఉంది. కానీ మనం ఒక ఆటగాయ పిల్లల వలె ఉన్నాం. మనం ఒక రకంగా చూస్తే ఒక ఆటగాయ పిల్లల వలె ఉన్నాం. ఎలాగూ పిల్లలు కూడా ఆట ఆడుతూ లేచి అవన్నీ బొమ్మల గిమ్మలన్నీ అక్కడ బారేసి అప్పుడు తీవ్రంగా ఆడతారు. అప్పటికప్పుడు ఏం చేస్తారు? అవన్నీ అక్కడ బారేసి లేచి వెళ్ళిపోతారు. అలాగే మనము కూడా
ప్రార్థన చేస్తున్నామే కానీ దేవుని దృష్టి మన మీద ఉన్నదనే గ్రహింపుని మనం కోల్పోయాం. దేవునికి భయపడేదాన్ని మనం చాలాసార్లు కోల్పోతున్నాం. ఎలా కోల్పోతున్నాం? చూడండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైనా వచ్చి అక్క అక్క అని తలుపు కొట్టేందుకు ఏం చేస్తాం? ఓయ్ అని ఏం చేస్తాం? చక్కని లేచి వెళ్ళిపోయి, ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, లేకపోతే ఒక ప్రధానమంత్రి వచ్చాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో నీ ఇంటి వాళ్ళు, నీ బంధువులు ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడతావా? చెప్పండి, మాట్లాడాం. మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫోన్ వచ్చింది నీకు? ఫోన్ వచ్చినప్పుడు టక్కన ఎత్తుతాం మనం. టక్కనెత్తి హలో ఎవరండి? ఇప్పుడు దాకైనా అయ్యా 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 అనే ఇక్కడ గోజాడాం. అంటే నేను ఫోన్ మాట్లాడొద్దని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తలుపు తట్టేటప్పుడు తలుపు తీయకూడదు. కానీ మనం అది చెయ్యం. ఓయ్ అనుకుంటే వెళ్ళిపోతాం, వాళ్ళకి సమాధానం చెబుతాం, మళ్ళీ వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటాం. అప్పుడు ప్రార్థన వచ్చేదా? మీకు వచ్చేదా? రాదు. కట్ అయిపోయింది. అక్కడ కట్ అయిపోయింది. దేవుని కనుదృష్టి నీ మీద ఉండేది పోవడానికి కారణం, తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక మంచి దైవజనుడికి కరుణానిధి గారు ఫోన్ చేశారు. కరుణానిధి గారు ఫోన్ చేస్తే ఈ సేవకుడి దగ్గర ఉండేటువంటి పరిచయం చేసేటువంటి ఆయన ఎత్తాడు. హలో ఎవరండి అని. అయ్యా, నేను ముఖ్యమంత్రి కరుణానిధిని మాట్లాడుతున్నాను, మీ పాస్టర్ గారికి మాట్లాడాలి నేను అన్నాడు. మీ పాస్టర్ గారికి ఇవ్వండి ఫోన్, నేను మాట్లాడాలి అన్నాడు. ఆయన గోజాడుతున్నాడు, ఒక రూమ్లో గోజాడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన వెళ్ళి సైలెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ముఖ్యమంత్రి, మరి యువపతి ఏమంటాడు పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి మెల్లిగా అంటున్నాడు, అయ్యా కరుణానిధి గారు మీకు ఫోన్ చేశారండి ముఖ్యమంత్రి గారు. ఆయన ప్రేయర్లో ఉండి అన్నాడు, నేను ప్రేయర్లో ఉన్నానని చెప్పు అన్నాడు. ఆయన కొంచెం అవతలకి వెళ్ళి అన్నాడు, అయ్యా మా అయ్యగారు ప్రేయర్లో ఉన్నారు, ఆయన అయిపోయిన తర్వాత మీకు చేస్తానన్నారండి అన్నారు. దాన్ని మనం పోల్చుకుంటే మనం అలాగే మనం చెప్పగలమా? పాస్వర్డ్ ఫోన్ చేస్తేనే హలో అంటావు నువ్వు. ఆయన ఒక ముఖ్యమంత్రి చేస్తేనే ఇప్పుడు రిసీవ్ చేసుకోలేదు. మనం ఎన్నిసార్లు చెప్పండి, మనం ఎన్నిసార్లు అలాగ దేవుణ్ణి అవగౌరవపరిచాం. ఒకప్పుడు కొంతమంది వస్త్రాలు వేసుకోకుండానే కనీసం మగవాళ్ళకి బనీనన్నా ఉండాలి కదా, బనీని కూడా లేకుండా ఒట్టింటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక ముఖ్యమంత్రి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, ఏమి షర్ట్ లేకుండా ఆయన ఎంట వెళ్ళి సెకండ్ ఇవ్వగలరా? ఇవ్వలేదు. గవ్వ వెళ్ళి ఏం చేస్తాం మనం? ముందు షర్ట్ వేసేసుకుంటాం, తలకాయ దూకుంటాం, వీళ్ళకంటే కొంచెం పౌడర్ కొడతాం, వీళ్ళకంటే కొంచెం సెంటు కొడతాం, వెళ్ళి ఏం చేస్తాం? ఇప్పుడు సెకండ్ ఇస్తాం. మరి నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటివాడు? భూమి ఆకాశాన్ని సృజించినటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించేటప్పుడు ఎంత మర్యాద వహించాలి ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అయ్యగారు తలకాయ కొక్కుంటూ అయ్యగారు అనగలమా? లేకపోతే ఇలా బరుక్కుంటూ అయ్యగారు అనగలమా? ఎంత సైలెంట్గా చక్క చేతులు కట్టుకుని మర్యాద పూర్వకంగా అంటాం. మరి మన దేవుని దగ్గర నాకు చాలా సిగ్గేస్తా కొన్నిసార్లు. ప్రభా నీతో నేను మాట్లాడుతున్నాను, ఒక మంత్రితో నేను ఇలాగే మాట్లాడగలనా? ప్రభా క్షమించండి.
నీకు నేను అయిష్టంగా జీవిస్తున్నాను ప్రభు అని ఒకడప్పుడు చాలా వేదన పడుతూ ఉంటాను. చూడండి, మనం మర్యాదగా దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాదని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని, దేవుని ఎడల మనం చూపాల్సిన భయభక్తుల్ని, దేవుని దగ్గర ఉండాల్సినటువంటి నీతిని మనం మెల్లిగా కోల్పోతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాంటి భక్తి చేయగలుగుతున్నాం? చూడండి, మనము చేసేటువంటి భక్తి సరైందిగా ఉంటే, అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక, రోమా 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2:11. చూడండి, ఇక్కడ కూడా ఏమన్నాడు? దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏమైనా పక్షపాతమా? చెప్పండి. దేవునికి అసలు పక్షపాతం అనేదే ఉండదు. ఎవరైనా, ఏ కులమైనా, నువ్వు పెద్దోడువా, చిన్నోడువా, నువ్వు పేదోడువా, నువ్వు బిక్కోడువా, నువ్వు ధనవంతుడువా, అవన్నీ చూడు దేవుడు. నీ హోదాను చూడు దేవుడు, నీ మనసును చూస్తున్నాడు. దేవుడు నీ యొక్క మెట్టుని చూడ్డావు, నీ లావు ఎత్తును చూడ్డు. ఆయన చూసేది నీ మనసు. దేవుని దృష్టిలో ఆయన ఎడలు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకని దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు అందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదురు. ఇప్పుడు ఎవరికి అన్యజనులకి ధర్మశాస్త్రం ఉందా? లేదు. లేకుండానే వాళ్ళు నశించిపోతారు. బైబిల్ చెప్పింది, నేను కాదు. ఇంకేమన్నాడు? ధర్మశాస్త్రము కలిగిన వారే. ఎవరు ధర్మశాస్త్రం కలిగిన వారు? మనం. ఈ ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. మనమేమో పాపం చేస్తే తీర్పు నొందుతాం, అన్యజనులేమో ధర్మశాస్త్రము లేకయే నశించిపోతారు. మనమేమో తీర్పు నొందుతాం. ఇంకేమన్నాడు 13వ వచనంలో? ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. ఏమంటే ధర్మశాస్త్రం వినటానికి వచ్చాం మనం. దేనికి వచ్చాం? ధర్మశాస్త్రాన్ని వినటానికి వచ్చాం. అందుకని అన్నాడు, ధర్మశాస్త్రాన్ని వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూడండి, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించి ప్రవర్తిస్తారో వారే నీతిమంతులుగా ఎంచబడతారంట. వారి మీద ఆయన కని దృష్టి ఉంటుందట. ఆయన సింహాసనం మీద వారిని కూర్చొని పెడతాడంట. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలను వారు ధర్మశాస్త్రములు లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. చూడండి, మనం ధర్మశాస్త్రం వినటానికి వచ్చాం, దాన్ని అనుసరించాలి, మంచి భక్తి చేయాలి, దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. పేతురు ఇక్కడ చెబుతున్నాడు, దేవుడు తనకు ఇచ్చిన సత్యాన్నంట అనుసరిస్తే దేవుడు వారిని స్వీకరిస్తాడు. దేవుడంట వారిని స్వీకరిస్తాడంట, వారికి ఇంకా సత్యాన్ని దయచేస్తాడంట. చూడండి, దేవునికి పక్షపాతము లేదు అని చెబుతాడు. అందుకని మనం దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారముగా మంచి భక్తి చేయడం, మనం నీతిమంతులు,
నీతిమంతుల ప్రాణమును మరణము నుండి ఆయన ఒకటి మరణము నుండి, రెండు కరువు నుండి, మూడు ఆయన దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీద నిలుచుచున్నది. ఇందా చదివింది 33:19. చూడండి, కరువు నుండి ఏమ్మా, తర్వాత ఆయనందు భయభక్తులు గల వారి మీద, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఎప్పుడు నిలిచి ఉంటుంది. అందుకనే 34:15 అంటాడు కీర్తనల గ్రంథంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గియున్నవి. చూడండి, ఆయన ఆయన ఎలాగుంటాడంటే మన ప్రార్థనలకి ఆయన నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా అమ్మా? చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. ఎప్పటి నుంచో పాతుకుపోయిన వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. మీరు గమనించారా లేదు? కొత్తగా వచ్చే వాళ్ళ ప్రార్థన ఎలాగుంటుంది చెప్పండి. వచ్చి రాని పిల్లల మాటలు ఎలాగుంటాయో వాళ్ళ మాటలు ఎలాగుంటాయి. కపటం లేని ప్రార్థన అది. వాళ్ళ ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా? నేను చాలా వినేవాడిని. నా ప్రార్థన అంతా ఆపేసి వాళ్ళ ప్రార్థనల వైపు నా చెవి వెళ్ళిపోయి చక్కగా వినేవాడిని. చాలా ముచ్చటగా ఉంటుంది ఆ ప్రార్థన. ఎందుకో తెలుసా? కపటం లేకుండా ఆ హృదయపూర్వకంగా చేయబడేది ప్రార్థన. మనం అన్నీ వచ్చిన తర్వాత వల్లించడం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. నువ్వు నీతిమంతురాలు అయితే, నీతిమంతుడు అయితే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ ప్రార్థన ఎప్పుడు జరుగుద్దా అని కాసు కూర్చుంటాడు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా? నువ్వెప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తావని తహతహలాడిపోతూ ఉంటాడు ఆయన. చూడండి, ఆయన తహతహలాడిపోతూ ఉంటాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ 1 పేతురు 3:12 మనం చూస్తే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపుకును తిరిగి ఉన్నవి అని అంటాడు ఇక్కడ 3:12 1 పేతురు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి దూరముగా ఉన్నది. చూడండి ఎలాగంటున్నాడు ఇక్కడ. ప్రభు కన్నులు ఎలాగుంటాయంటే నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగాని అంటే. మనం దేవుని వైపు తిరిగితే, నువ్వు ఒక అడుగు దేవుని వైపు వేస్తే దేవుడు నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన నీ దగ్గరికి రావడానికి నువ్వు ఆయనతో గడపాలని చూస్తూ ఉంటాడు. అందుకని అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. అబ్రహాము నా స్నేహితుడు. నిజంగా మోషే దేవుని సంధిలో 40 దినాలు ఉన్నాయంటే దేవుడు అప్పుడు కూడా మోషేని పంపించడానికి ఇష్టపడల. ఈ 40 దినాలు అక్కడ దేవునితోనే ఉంచుకున్నాడు మోషేని. మోషే అంటే అంత, అందుకని అంటాడు నా ఇల్లంతట్లా మోషే నమ్మకమైన వాడు అన్నాడు. అంటే 40 దినాలు ఇంకా అట్టి పెట్టేవాడే. వీళ్ళు కింద ఉండేవాళ్ళు ఇక మోషేకి దిన కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు. చచ్చిపోయాడండి ఈయన, మోషే చచ్చిపోయాడు. 40 దినాలు అయిపోయింది కాబట్టి లాభం లేదు, ఏడవండి అని అందరూ ఏడుపు సలిపి బాగా దినభోజనాలు చేసుకునేవాళ్ళు. బాబు ఎక్కడ వీళ్ళు అలాంటి కార్యాలు అయినా చేస్తారని చెప్పి దేవుడే తొందరపడి దేవుడే మాట్లాడుతున్నాడు. చూడవయ్యా నీ ప్రజలు అంటున్నాడు అక్కడ. నీ ప్రజలు చూడు ఎలాగ చెడిపోయారో, బుద్ధి లేని వాళ్ళు ఎలా చెడిపోయారో చూడు.
చూడండి, అందుకని ప్రభు కన్నులు ఎప్పుడు కూడా ఎలాగ ఉంటాయంటే నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపుకను ఏమండి తిరిగి ఉన్నవి. యెషయా గ్రంథం 3:10 అంటాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని అంటాడు. నీతిమంతులకి ఏం కలుగుద్దంట? మేలు మేలు కలుగుద్దంట. అందుకని మనం నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని వైపు తిరగాలి. దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. అలాగే చేస్తే దేవుడు మనకి ఎంత సమీపంగా ఉంటాడో తెలుసా? అందుకని అంటాడు యాకోబు 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మీ చేతులను శుభ్రపరచుకోనండి. చూడండి ఏమన్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలామంది ఏమంటారు, దేవుడు నన్ను పట్టుకొని అయ్యా, దేవుడు నన్ను పట్టుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన పిలుచుకుంటే నేను మారుతానయ్యా, ఆయన పిలుచుకోవాలంట. ఇంకొకళ్ళు ఏమంటారు, అయ్యా నేను మైండ్రపాలెంలో ఒక గౌడస్ కుటుంబంలో ఒక అతను చాలా నాకు ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయనతో రావయ్యా కొంచెం ప్రార్థనకి రా అంటే ఓ స్థలానికి వచ్చాడు. మైండ్రపాలెంలో మీటింగ్ పెడితే ఆదివారం అక్కడ పెట్టేవాడిని. అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, ఏమయ్యా మీరు చక్కగా రండి, ప్రార్థనకి రండి, బాగా దేవుడి మేలు చేస్తా అంటే ఆయన అంటాడు, ఏమండి నేను ఒకటి అనుకున్నానండి, అది జరిగితే మాత్రం దేవుని దగ్గర గ్యారెంటీగా వస్తానండి అన్నాడు. అనుకున్నది ఏంటో చెప్పయ్యా అన్న. అది నేను చెప్పనండి, అనుకున్నాను, అది జరిగితే వస్తానన్నాడు. అది మళ్ళీ తర్వాత ఇంకో వారం అయిన తర్వాత అడిగితే నేను రానండి, నేను అనుకున్నది జరగలేదండి అన్నాడు. ఏంటంట ఏం అడిగాడు? మరి 1 ఎకరం పొలం కావాలని అడిగాడు. చాలామంది కోరికలు ఇలాగే ఉంటాయి. మా అబ్బాయి గర్భం వస్తే వస్తాను. ఎవరికి? కోళ్ళకి కాదు, కొడుక్కి రావాలి గర్భం. చూడండి ఏంటి గొంతెమ్మ కోరికలు అనమాట. దేవుడు నాకు ఇది చేస్తే నేను వస్తాను, అసలు నువ్వు రాకపోతే ఇక అయిపోద్ది. ఇక్కడ దేవుడికి ఇక జనం ఉండరు కదా, దేవుడికి జరగదు. ఏదో నువ్వు హీరోవని, నువ్వు పోటుగాడువని, ఇక్కడ పోటు పొడుస్తావని. చూడండి ఎంత బుద్ధిహీనులకు బుద్ధిగా మాట్లాడతారు. దేవుడు అంటే ఎగిరిపోతావు, పనికి మాలినోడు, పనికి మాలిన దానిలాగా. కానీ వీళ్ళు దేవునికి ఏం చేస్తారు? ఓ మాకు ఇది చేస్తే మేము వస్తాం, మాకు ఇది చేస్తే మేము దేవుని మందిరానికి వస్తామండి, మాకు ఇది చేయాలండి, అది చేయాలండి, ఇది చేయాలండి, లేకపోతే నేను రానండి. రాకపోతే పో, ఎవడికి లాసు? నువ్వు సస్తే నరకానికి పోతావు, పేడ వదిలిపోతావు, కాలుతావు, యుగాలు కాలుతావు. ఎవడికి నష్టం? నీకు నష్టమా, దేవునికి నష్టమా, చావుకున్న నష్టమా? చూడండి ఏం మాట్లాడతారో వారికే తెలియదు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. అడుగులు తొడబడిన అలసటపై బడిన, అడుగులు తొడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన నడిపిస్తే వస్తానంటే ఏంటి అర్థం? కాలో చేయబడిపోవాలా? ఏమండి బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తన అంటారు దాన్ని. యేసన్న గారు ఒక ఆయన్ని, రాయ్యా బాబు ప్రార్థనకి రా అంటే, అయ్యా ఆయన నడిపించుకుంటే వస్తానయ్యా, ఆయన నడిపించుకుంటే వస్తానయ్యా అన్నాడు.
అయ్యా, ఆయన నడిపించుకోక ముందే నువ్వు రాయ్యా మందిరానికంటే, లేదు లేదు ఆయన నడిపించుకున్నప్పుడే నేను వస్తానన్న అంటే లోపు కాలు చెయ్యి మూతు అన్నీ మెలిగి తిరిగిపోయింది. ఏమ్మా, మూతేమో బకే తిరిగిపోయింది, చెయ్యేమో లెగవట్లేదు, కాలేమో రావడం లేదు. అప్పుడంటే యేసన్న గారు ఇలాగ వాక్యం చెబుతుంటే ఆ సంఖ్య కింద ఒకళ్ళు ఈ సంఖ్య కింద ఒకళ్ళు వేసి నడిపించుకొస్తున్నాడు మందిరానికి. ఎక్కడే నడిపించుకొస్తున్నారు? దేవుని చర్చికి. అన్నీ బాగుండగా తనంతటి తను 2 కాళ్ళతో వస్తే ఎంత బాగుండేది అమ్మా. చాలామంది అంతే, చాలామంది ఏంటి, ఆయన నడిపించుకుంటే వస్తానంటే ఏంటో తెలుసా, వాళ్ళకి ఆరోగ్యం కోల్పోవటమే, దానికన్నా మించింది ఇంకోటి. నీకు అన్ని అవివాలు బాగుండంగా ఇక్కడ పడి, అందుకని అంటున్నాడు ఇక్కడ 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి. నువ్వు రాకుండా నాకు అది చేస్తే నేను ఇది ఇస్తానే, ఏమన్నా లంచం ఇస్తావా దేవునికి? లేకపోతే దేవుడు ఏమన్నా నీకు లంచం ఇవ్వాలా? ఏమా, దేవుని దగ్గర ఎంత తగ్గించుకోవాలి? సృష్టికర్త అయిన దేవునికి ఏదో నువ్వు రాకపోతే ఏదో, నేనంటే ఏమనుకున్నావు? ఏమనుకున్నారు? ఏమా, నీకు 104 జ్వరం వస్తే ఉండదు, నువ్వంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు 4 దుప్పట్లు కప్పినా సలే ఆగితే అప్పుడు చెప్పాలి, కప్పండ్రా కప్పండ్రా ఏంటంటే. నేనంటే హీరో హీరో అనమాట, నీ హీరో, ఇతని హీరో. హీరోలా జీరో అయిపోతావు దేవుని యొక్క సన్నిధిలో. అందుకని అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. అప్పుడు వచ్చి నువ్వు అడుక్కోవాలి ప్రభువుని, ప్రభా నా స్థితి ఏంటయ్యా, నా గతి ఏంటయ్యా, నాకు మేలు చేయయ్యా అని ఏం చేయాలి? అప్పుడు నువ్వు అడుక్కుంటే దేవుడు కార్యం చేసి చూపిస్తాడు. అందుకని దేవుని దగ్గర నువ్వు ఉండి, దేవుడే నాతో మాట్లాడి ఇలా చేస్తే వస్తాను, అలా చేస్తే వస్తాను, ఏంటండి అవన్నీ? అందుకని అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును, పాపులర మీ చేతులను శుభ్రపరచుకొనండి. ఎక్కడికి వచ్చి? దేవుని మందిరానికి వచ్చి నీ చేతులను ఇక్కడ శుభ్రం చేసుకోవాలి. అందుకనే యాజకులైనటువంటి వారు సొలొమోన్ టైంలో ఏం చేశారు? సొలొమోన్ టైంలో కాదు, మోషే టైంలో కూడా యాజకులు ఏం చేసేవాళ్ళు? దేవాలయం దగ్గరికి వెళ్ళి స్నానము చేసి చేతులు కాళ్ళు కడుక్కొని దేవుని మందిరములోనికి వెళ్ళేవారు. తొట్టెల నిండా నీళ్లు నింపబడి ఉండే అమ్మా. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీ చేతులను శుభ్రపరచుకునండి. దిమనస్కులనంటే 2 మనస్సు కలిగినటువంటి వారులారా. ఏంటి, వెళ్దామా వద్దా? చాలామందికి ఏంటి, యేసు ప్రభు గొప్పోడని తెలుసు, విగ్రహార్థన కరెక్ట్ కాదని తెలుసు, కానీ వెళ్దామా వద్దా? వెళ్తే ఈ భక్తి చేయలేం, ఈ భక్తి చేయలేం, నువ్వు చేయలేవు, కానీ నువ్వు వస్తే దేవుడు చేపిస్తాడు. నువ్వు వస్తే దేవుడు చేపిస్తాడు, నీలో దూరి దేవుడు చేపిస్తాడు. వాస్తవంగా నేను ఎంత భక్తి ఇలాగ ఉంటుంది అనుకుంటే, నేను కూడా మీకన్నా అందరికన్నా దౌర్భాగ్యండి. నేను అసలు భక్తిలోకి వచ్చి ఉండేవాడిని కాదు వాస్తవంగా. కానీ దేవుని కార్యాలు ఎలాగుంటాయో తెలుసా? ఒక్కసారి మన పాపమంతా మన ముందు పెడితేనంట గుండె పగిలి చస్తామంట. అందుకని దేవుడు ఒకసారి పెట్టడు. ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు ఏమనుకుంటారు? అమ్మో నేను పెద్ద అయితే ఎంత బిందె నీళ్లు మొయ్యాలా, అమ్మ బాబోయ్ అని దాన్ని చూసి గుండె బయలి ఇదైపోతారు. ఏమవుద్ది? చెంబు
పానకం బింది, తర్వాత బింది, తర్వాత 2 బకెట్లు. ఇవన్నీ ఏంటి? ఎదిగిన కొలది. అలాగే నువ్వు భక్తిలో కూడా ఎదిగిన కొలది దేవుడు చేపిస్తాడు. అంతేగాని నీ మీద ఊరికి ఒక కొండను తీసుకొచ్చి మీద పెట్టేయడు. మీద పెట్టేస్తాడా? నేను మా పెద్దకైతే అన్నాను, అమ్మో ఇలాంటి భక్తి అయితే నేను ఎట్లా అనుకుంటే నేను వచ్చేవాడిని కాదు బాబు అని నేను కూడా అన్నాను నేను. కానీ దేవుడు చక్కగా నడిపిస్తాడు, నేను చక్కగా నడిపిస్తాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, పాపులరా మీ చేతులను శుభ్రపరచుకొనండి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. 2 మనసులు కలిగిన వారులారా మీ మనస్సులను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనండి. అమ్మా, అన్ని రోజులు మనయ్య అనుకుంటున్నారా? అందుకని ఏమన్నాడు? మార్చుకొనండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు అప్పుడు నేనేం చేస్తాడు? హెచ్చిస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. నేను అందుకని దేవుని యొద్దకు రండి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రి మీద ఫైట్ చేసి వెళ్ళిపోయాడు. తండ్రి ఎత్తుక్కుంటూ కుమారుడి దగ్గరికి వెళ్ళాడా? కుమారుడిని తండ్రి ఎత్తుక్కుంటూ వచ్చాడా? కుమారుడే తండ్రి దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఆయన అడిగేయంగానే వెనక్కి తిరిగి తండ్రి ఎదురు చూస్తాను అడిగాడు. గబక్కని ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నువ్వు ఆయన వైపు తిరగకుండా దేవుడు నీ వైపు ఎలా తిరుగుతాడు? చాలామంది ఇంతేనమాట. హైందువులు కానీ మామూలుగా ఎవరైనా దేవునికి పెడతారనమాట. ఏమని? నాకు ఇది చేస్తే వస్తాను, మా అబ్బాయి పెళ్లి చేస్తే, మా అమ్మాయి పెళ్లి చేస్తే, ఇంకేంటి, నాకు ఇది కలిసి వస్తే, నేను 1 ఎకరం పొలం కొంటే, మా అమ్మాయికి పిల్ల పుడితే వస్తాను, లేకపోతే రానమ్మా. ఎంత బుద్ధిహీనత ఆలోచించండి, ఎంత బుద్ధిహీనత. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు మన తట్టు అప్పుడు తిరుగుతాడు ఆయన. అందుకని మలాకి 3:7 అంటాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగండి. మనం తిరగలుగుతున్నామా? దేవుని తట్టు మనం తిరగాలి. విశ్వాసంతో మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు కూడా మన తట్టు తిరుగుతాడు. చదవండి మలాకి. చూడండి ఏమన్నాడు ఇక్కడ, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మంచిగా నేను ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను. అందుకే నేను నీతిమంతుల మీద ఆయన కని దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందట. నీతిమంతులకి ఇంకేమి ఇస్తాయంట? 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 41-42 చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఏమ్మా, దూతలు వచ్చినప్పుడు పోగు చేసినప్పుడు ఏం చేస్తారంట? వీళ్ళందరినీ పోగు చేసి అగ్నిగుండంలో వేస్తారట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యును ఉండును. 43 ఏమన్నాడు? అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చూడండి,
ఎలాగుంటారంట? నీతిమంతులు తన తండ్రి రాజ్యములో తేజరిల్లుతూ ఉంటారట అండి. తేజరిల్లుతూ ఉంటారట. చూడండి, ఆ తేజరిల్లేటువంటి భక్తి మనం చేయాలి. తేజరిల్లే భక్తి. అందుకని అంటాడు కీర్తనల గ్రంథం 5:12లో, నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే. నీతిమంతులను ఆస్వాదించువాడు నీవేనయ్యా. దావీదు ప్రార్థన. యెషయా గ్రంథం 64:6 అంటాడు, మా నీతి క్రియలన్నీ కూడా ఎలాగున్నాయంట? మురికి గుడ్డలాయను. మనం లోకంలో ఉన్నటువంటి నీతి క్రియలన్నీ ఎలాగుంటాయి అమ్మా? మురికి గుడ్డలు అన్నమాట అవి. నేను మంచోడిని, అది ఏమంటారు? స్వనీతి అంటారు. నీతి అన్న దాన్ని స్వనీతి. ఈ లోకంలో కనబడే మనకి నీతి ప్రతిదీ కూడా అది స్వనీతి, లాభాన్ని ఆశించే నీతి. ఏమ్మా, లాభాన్ని ఆశించే నీతి అది. కానీ ప్రభు నీ నుండి ఏ లాభాన్ని ఆశించకుండా నీ కొరకైనా మరణమైపోయి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నువ్వు నీతిగా బ్రతకాలని, యథార్థంగా జీవించాలని, పవిత్రంగా బ్రతకాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి ఆయన తీసుకుని పోవాలని ఆయన అన్నాడు. ఏమన్నాడు? నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండి రాజులతో అయిన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుతారు. అలాంటి ఘనపరిచేటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. అటు కృప దేవుడు మనకు దయచేయనగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి.